బలం ఎవరిది? ఒక విశాలమైన అడవిలో తన గర్జనతోనే భూమి కంపిస్తుందని నమ్మే ఒక సింహం ఉండేది. అది నడిచినా గర్వంగా, చూసినా అహంకారంగా. దూరంలో జంతువులు కనిపించగానే ఇది మా రాజు వస్తున్నాడు అని భయంతో దారి విడిచేవి. ఒకరోజు సింహం నది వైపు వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద ఏనుగు ప్రశాంతంగా నీళ్లు తాగుతోంది. ఆమె కళ్లలో శాంతి ఉంది, తొందర లేదు, భయం లేదు. సింహం దగ్గరికి వచ్చి గట్టిగా అడిగింది, ఈ అడవిలో బలవంతుడు ఎవరో తెలుసా? ఏనుగు నెమ్మదిగా సింహాన్ని చూసింది. బలం అంటే కేవలం గర్జించడం కాదు, అంది. ఇతరులకు ఉపయోగపడే శక్తి. ఆ మాట సింహానికి నచ్చలేదు. అది తల ఎత్తి అక్కడినుంచి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత అడవిలో వేటగాళ్లు ఉచ్చులు వేశారు. గమనించని సింహం ఒక ఉచ్చులో చిక్కుకుంది. అది ఎంత గర్జించినా, ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. ఆ గర్వం కరిగిపోయి కళ్లలో భయం నిండింది. అప్పుడే దూరం నుంచి భారీ అడుగుల శబ్దం వినిపించింది. అదే ఏనుగు. సింహం మొట్టమొదటిసారి తల వంచి, దయచేసి నన్ను కాపాడగలవా అని అడిగింది. ఏనుగు ఏమీ మాట్లాడలేదు. తన బలమైన తొండంతో ఉచ్చు విరగగొట్టి సింహాన్ని విడుదల చేసింది. స్వేచ్ఛగా బయటకు వచ్చిన సింహం నిశ్శబ్దంగా నిలిచిపోయింది. ఆ రోజు అది నిజమైన బలం ఏమిటో అర్థం చేసుకుంది. నిజమైన బలం అంటే ఇతరులను భయపెట్టడం కాదు, వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు వారి పక్కన నిలబడటం. ఆ రోజునుంచి సింహం గర్జనలో అహంకారం తగ్గి మనసులో వినయం పెరిగింది.